హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వై స్మార్ట్ ఛానల్. అందరూ మన యూట్యూబ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందని అనుకుంటున్నారు కదండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అంతేనండి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉంటారు. మానిటైజేషన్ అయింది, డబ్బులు వస్తాయి, అమౌంట్ వస్తాయని. అలా ఏం రావండి, మన యూస్ని బట్టి వస్తాయి. ఇప్పుడు మనం చూద్దామండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఒక సెకండ్ అండి. ఎందుకంటే మామూలుగా ఎగ్జాంపుల్కి మీకు ఒక 1000 వ్యూస్ వస్తే అందులో ఎలా ఉంటుంది, వ్యూస్కి ఎంత రేట్ వస్తుంది అనేది ఒక మీకు క్లియర్గా తెలుసుకుంటే మనకు అర్థమవుతుందండి. అందులో మనకి ఏంటంటే ఒక వీడియో అంటే మామూలుగా యావరేజ్ వ్యూస్ని బట్టి, అడ్వర్టైజ్మెంట్ని బట్టి అమౌంట్ వస్తాయండి. ఎందుకంటే ఒక యాడ్ డిస్ప్లే అయింది, 2 అయింది, అందులో యాడ్ టైప్ బట్టి నాన్ స్కిప్పబుల్ యాడ్స్ టైప్ ఉంటాయి కదండి, అందులో దాన్ని బట్టి మీకు నాది ఒకటి కిసాన్ క్రాఫ్ట్, అది 5 minutes వీడియో ఉంది చూడండి. అందులో చూసారా, అందులో క్లిక్ చేస్తే మీకు చాలా తక్కువ అమౌంట్ అనేది యాడ్కి వస్తుందండి. అది ఎలాగంటే మీకు చూడండి, ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది. వీడియో వచ్చి 5 minutes ఉందండి. అది 1.2K ఉంది. అదే వాచ్ అవర్స్ అది చూపిస్తుంది కదా, అంటే ఎస్టిమేటెడ్ 20 రూపీస్ చూపిస్తుంది. రెవెన్యూ 20 రూపీస్, అంటే 1200 వ్యూస్కి. అందులో కూడా మనకి తెలుస్తుంది, స్టూడియోలోకి వెళ్తే ఎట్లా వచ్చాయి, వాడికి ఎంత అనేది కూడా మీకు. ఎందుకంటే మీకు మానిటైజ్ కానప్పుడు మీకు తెలియదు కదా ఎంత వస్తుంది ఏమనేది. మానిటైజ్ అయిన వాళ్ళకైతే తెలుస్తుంది. చూడండి, అందులో ఓవర్వ్యూలో ఉంది, రీచ్లు చూసారు కదా, అంటే ఇంప్రెషన్ 6K ఇస్తే అంతే అయింది. అంటే డిస్ప్లే అంటే రికమెండ్ చేస్తే 17% అయింది. 1.2 వ్యూస్ ఉన్నాయి కదా, 900 అండి, అంటే యాడ్స్ డిస్ప్లే అయింది. ఇది వాచ్ అవర్స్ అంటే యావరేజ్ వచ్చి 1 minute అయ్యిందండి. అది 5 minutes వీడియో అయినా 1 minute చూసారు అంటే ఒక యాడ్ అయి ఉంటుంది డిస్ప్లే, లేదా కొన్నిటికి అయ్యే ఉండదు. చూపిస్తుంది కదా మీకు. రెవెన్యూ చూడండి, నెక్స్ట్ రెవెన్యూలో క్లిక్ చేస్తే రెవెన్యూలో ఎస్టిమేటెడ్ రెవెన్యూ 20 రూపీస్, RMP 18 ఉంది, CPM మన యావరేజ్ ఒక్క వ్యూకి 2 పైసలు వస్తాయండి. చూసారా, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డైలీ లేబర్ కంటే రోజుకు 1000 రూపాయలు ఉంటుంది మినిమం. యూట్యూబ్ అయితే చాలా కష్టం అండి, డిసైడ్ చేసుకోవాల్సి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్కి అయిపోతే అబ్బా చాలా అయిపోయింది, అమౌంట్ వస్తాయి అనుకుంటాము. కాదండి, ఇంకా చాలా ప్రాబ్లం ఉంటుంది, చాలా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్.